గుడ్ ఈవినింగ్ ఆల్. ఖమ్మం పాండ్రంగాపురంలో కేబీకే హాస్పిటల్ అండ్ మై పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మెడికల్ క్యాంపు 100% సక్సెస్ అయిందండి. ఈ క్యాంపు తీసుకున్న కాన్సెప్ట్ కూడా చాలా విలువైన కాన్సెప్ట్. ఒక ఆర్గాన్ని రిమూవ్ చేయటం అనేది జనరల్గా ఎవరైనా చేస్తుంటారు. అది అంతటితో రిస్క్ అయిపోయింది అనుకుంటారు, కానీ అది కాదు కావాల్సింది. ఆర్గాన్ని కాపాడుతూ ఆర్గాన్ని ఏదైతే ఉందో దాన్ని టిష్యూని జనరేట్ చేయటం ఒకటి, దాని మీద స్కిన్ లేయర్ని జనరేట్ చేయడానికి కేబీకే హాస్పిటల్స్ వాళ్ళు పడుతున్న తాపత్రయం. ఒక కార్పొరేట్ కంపెనీతో ఒక కార్పొరేట్ హాస్పిటల్ అయ్యుండి కొన్ని మీడియా ఛానల్స్లో వీళ్ళు చేసుకుంటున్న పబ్లిసిటీ, ప్రతి హాస్పిటల్ కూడా చిన్న చిన్న చేస్తూనే పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ చేస్తున్న దాన్నే వీళ్ళు చెప్తూ గ్రామాన తిరుగుతూ కూడా ఈరోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేశారు. ఇది మా డివిజన్ నుంచి మా పరిధిలో మా పబ్లిక్ మా గ్రామస్తులు 100% యూటిలైజ్ చేసుకున్నారని నమ్ముతున్నాను. ఈ క్యాంపు ద్వారా కూడా చాలామందికి అవగాహన, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన యూత్ టీము ప్రతి ఒక్కరిని ఓపికతో సహనంతో వాళ్ళకి కావాల్సిన అడ్వైజెస్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ని వాళ్ళు అందిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించిన విధానం మాకు చాలా బాగా నచ్చిందండి. మేము సర్వీస్ మోటోలో ఉన్నాం కాబట్టి వాళ్ళ సర్వీసెస్ కూడా మేము మున్ముందు ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా కూడా వినియోగించుకుంటాము. ఈ కేబీకే హాస్పిటల్ ఫౌండర్ భరత్ గారికి మేము ఇండియా నుంచి ఆయనకి యూఎస్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి. ఈరోజు ఖమ్మంలో మనం మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. పాండురంగాపురంలోని మన శ్రీదేవి మేడం గారు మై పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుట్ అల్సర్, గాంగ్రీన్, సెల్యులైటిస్, అదే రకంగా జనరల్గా జలుబు, జ్వరాలు అన్ని రకాలు కూడా మల్టీ స్పెషాలిటీ అన్ని రకాలు కూడా చూసి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరిగిందండి. మన కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మేడం గారు ఒకసారి విజిట్ చేసి మన హాస్పిటల్లో ఏ రకమైన సర్వీసులు అందిస్తున్నారు, ఇలాంటి పేషెంట్లు ఒక డయాబెటిక్ ఫుట్ అల్సర్ కానీ, గాంగ్రీన్ కానీ, సెల్యులైటిస్ కానీ మా ఏరియాలో చాలామందికి ఉంది, అలాంటి వాళ్ళకి తెలవకుండానే దాన్ని యాంపిటేషన్ చేస్తున్నారు, అలాంటి వారికి ఏదో ఒక రకంగా తెలియజేసి వాళ్ళ ఆర్గాన్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఖమ్మం పట్టణంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది మేడం గారు ఇన్వైట్ చేశారు. మన కేబీకే హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్. ఎవరైనా కానీ ఒక ఆర్గాన్ని తీసేయాలి అని అంటారు. తీసేయడం అంటే ఏ కండిషన్లో తీసేస్తారనేది వాళ్ళకి తెలియజేసి 99% యాంపిటేషన్ లేకుండా ఆ ఆర్గాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనేది మన కేబీకే హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది. అదే రకంగా నేషనల్గా ఇంటర్నేషనల్కి కూడా దీన్ని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళి అదే రకంగా వాళ్ళకి యాంపిటేషన్ కాకుండా చేద్దామనే ఉద్దేశంతో మన కేబీకే హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కొత్త వెంకటనారాయణ. నేను జయనగర్ కాలనీలో ఉంటాను. సింగరేణి కాలేజ్లో చేసి రిటైర్ అయ్యానండి. మా శ్రీదేవి గారు మై పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫౌండరు. 15 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. తర్వాత టైలరింగ్ ఒకటి, తర్వాత అన్నదాన కార్యక్రమం ఒకటి, అనేక పేదవాళ్ళకు ఉచితంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేడం గారికి మరి ఎందుకు ఉద్దేశం కలిగిందో స్వార్థం లేకుండా చాలా సర్వీసెస్ చేస్తున్నారు. తర్వాత వీరు మన గవర్నర్ గారి దాని నుంచి అవార్డ్స్ తీసుకున్నారు. ఈరోజు కేబీకే ఆర్గనైజేషన్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఒక 15 మంది కలిపి స్టాఫ్ వచ్చి ఇక్కడ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ జయనగర్ కాలనీ 3వ డివిజన్కి బాగా పబ్లిసిటీ చేసి ఒక దగ్గర 108 మంది పేషెంట్స్ అటెండ్ అయ్యారండి. ఈ విధంగా వైద్య సేవ కూడా చేయటం ఇది జనరల్గా పేషెంట్స్ అందరూ రావటం ఇది ఫస్ట్ టైం. అంతకుముందు కూడా థైరాయిడ్ సంబంధించింది, ఐ క్యాంప్ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారండి. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం గారిని.